హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలా. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం కొన్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే అప్డేట్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకో డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దీనికి ఏజ్ కేటగిరీ వచ్చేసరికి అండర్-23 అలాగే సీనియర్స్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే మరి దీనికి డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మీకు గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ అనమాట. సో మరి దీనికి డేట్స్ వచ్చేసరికి మీకు May 10th అలాగే May 11th. సో మరి May 10th వచ్చేసరికి మీకు ఎవరైతే అండర్-23 ఏజ్ కేటగిరీ ఉంటారో సో వాళ్ళకైతే సెలక్షన్స్ జరుగుతాయి. దాని తర్వాత May 11th వచ్చేసరికి మరి సీనియర్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట. అంటే ఎవరైతే 23 ఇయర్స్ పైన ఉంటారో సో వాళ్ళైతే ఈ సెలక్షన్స్కి అటెండ్ అవ్వండి May 11th. సో May 10th వచ్చేసరికి అండర్-23. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మరి దీని తర్వాత వచ్చేసరికి ఈ సెలక్షన్స్ వెన్యూ ఎక్కడంటే మీకు మాజేటి గురవయ్య గ్రౌండ్ అని ఉండిద్ది. సో అయితే లేదు అంటే మీకు పిచ్చుకలగుంట గ్రౌండ్ అయినా అడగండి ఎవరినైనా సరే. సో అక్కడైతే దించేస్తారు. సో మరి వెన్యూ వచ్చేసరికి పిచ్చుకలగుంట గ్రౌండ్ అరండల్పేటలో ఉండిద్ది. సో మరి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోండి. అయితే మరి దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఆఫ్లైన్. సో కంపల్సరీగా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలా, అలాగే ఆధార్ కార్డు, దాని తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్. సో ఈ 3 మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి జిరాక్స్తో పాటు. అయితే దాని తర్వాత వచ్చేసరికి మీకు కిట్ బ్యాగ్ ఉండాలా, దాని తర్వాత వైట్ అండ్ వైట్ యూనిఫామ్, దాని తర్వాత షూ కంపల్సరీ. సో రిక్వైర్మెంట్స్ అయితే ఇవన్నమాట. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మరి సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వండి.